ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులో ఫ్లెక్సీ వివాదం నేపథ్యంలో అంబటి సీఎంపై తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు కూటమి శ్రేణులు భగ్గుమన్నాయి. గుంటూరు నవభారత్ నగర్లోని అంబటి ఇంటిని ముట్టడించిన టీడీపీ నేతలు కార్యకర్తలు 6 గంటలకు పైగా అక్కడ ఆందోళనకు దిగారు. ఇంటిపై రాళ్లు రువ్వి అక్కడున్న వాహనాలను ధ్వంసం చేశారు. మహిళలు చెప్పులు చీపురుతో నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో టీడీపీ కార్యకర్తలను బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు పోలీసులు. తీవ్ర ఉద్రిక్తత మధ్య అంబటి రాంబాబును అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. మరొకవైపు అంబటి కార్యాలయం వద్ద కూడా పరిస్థితి తీవ్రంగానే ఉంది. అక్కడ కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంబటిని అరెస్ట్ చేసి పోలీసులు తరలిస్తున్న సమయంలో మరొకవైపు అంబటి ఆఫీస్ కు నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు వెంటనే అక్కడ మంటల్ని ఆర్పివేశారు. ఇటకెలకు భారీ భద్రత మధ్య అక్కడి నుంచి అంబటి రాంబాబును అరెస్ట్ చేసి ఆయన నివాసం వద్ద నుంచి నల్లపాడు పిఎస్ కి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆయన నివాసం వద్ద ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి వినయ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వినయ్, ప్రస్తుతం ఆయన నివాసం వద్ద నెలకొన్నటువంటి పరిస్థితి ఏంటి? పరిస్థితులు సద్దుమణిగాయా? విజయవాడలో గుంటూరులో ఈ రోజు ఉదయం నుంచి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన క్షమాపణ చెప్పాలంటూ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా డిమాండ్ చేశారు. ఆయన నివాసానికి పార్టీ కార్యాలయానికి ముట్టడిచ్చిన పరిస్థితి మనం ఇందాక వరకు కూడా చూసాం. దాదాపు 3 గంటల పాటు ఒక హైటెన్షన్ వాతావరణం అయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద జరిగింది. మొత్తం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అంబటి రాంబాబు పార్టీ కార్యాలయానికి చేరుకుని పెద్ద పెద్ద బండరాలతో పాటు కోడిగుడ్లతో దాడి చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పోలీసులు కూడా ఎటువంటి అక్కడ లాండ్ ఆర్డర్ ను కూడా కాపాడలేని పరిస్థితి అయితే అంత పెద్ద ఎత్తున క్రౌడ్ అయితే కూడా అక్కడికి వచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఆ పోలీసులు మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రస్తుతం నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గర ఆ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్ కి పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఎవరిని కూడా ఉండకుండా పోలీసులు చెదరగొడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం ఓవరాల్ గా ఈ అన్ని పరిణామాల పైన మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన 2 కేసులు నమోదు చేశారు. 2 ఎఫ్ఐఆర్లు కూడా పోలీసులు ఫైల్ చేసిన పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. మొత్తంగా సుమోటోగా చేసుకుని పోలీస్ కేసులు నమోదులు చేశారు. మొత్తం గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు ఫిర్యాదుతో మరొక కేసును కూడా పోలీసులు నమోదు చేశారు. ఇలా ఓవరాల్ గా పలు సెక్షన్ల కింద 2 ఎఫ్ఐఆర్లు పోలీసులు నమోదు చేశారు. 126/2, అదేవిధంగా 132, 196/1, 352, 351/2, 292, రెడ్ విత్ 335 అలాగా దాదాపు బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి పోలీసులు ప్రస్తుతం అయితే అంబటి రాంబాబుని నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తరలించారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబు ప్రస్తుతం ఉన్నారు. అక్కడ పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించారు. ఎవరిని రానివ్వకుండా అయితే మటుకు అక్కడ చెదరగొడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నల్ని అయితే వినయ్, ప్రస్తుతం అయితే నల్లపాడు పిఎస్ కి తరలించినట్టుగా చెప్తున్నారు. ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి? తర్వాత స్టెప్ ఏంటి అసలు? అయితే గత 3 గంటల నుంచి అంబటి రాంబాబు నివాసం పార్టీ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంట్రీతో ఒక పెద్ద వివాదంగానే అక్కడ నడిచిందని కూడా చెప్పొచ్చు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే మాజీ మంత్రి అంబటి రాంబాబుని అత్యంత సెక్యూరిటీ మధ్య అక్కడి నుంచి అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తీసుకొని వచ్చారు. ప్రస్తుతం ఇంకా గుంటూరు నగరంలో అక్కడక్కడ గొడవలు జరుగుతున్నాయి కనుక ప్రస్తుతం పోలీస్ మూవ్మెంట్ ఏంటన్నది తెలియని పరిస్థితి అయితే ఏర్పడింది. అంబటి రాంబాబు ప్రస్తుతం నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఆ నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే ఎవరిని రానివ్వట్లేదు. పోలీసులు తర్వాత ఏ విధంగా ఈ పరిణామాల నేపథ్యంలో ముందుకెళ్తారనేది చూడాల్సి ఉంది. నల్ని ఆయన ఇంటి వద్ద ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి వినయ్? ఇంతకు ముందు వరకు కూడా మనం చూసాం తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన అరెస్ట్ చేసిన సమయంలో కూడా చూసాం ఆయనపై రాళ్లు రువ్వారు, కోడిగుడ్లు విసిరారు. సో ఇప్పుడు కొంతవరకు అక్కడ పరిస్థితి సద్దుమణిగింది అనుకోవచ్చా? అయితే ఆయన నివాసం దగ్గర అయితే ప్రస్తుతం ఇంకా కూడా ఉద్రిక్త పరిస్థితి అయితే కొనసాగుతా ఉంది. అంబటి రాంబాబుని ఒక్కడే పోలీసులు అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ ఇంకా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలతో పాటు కార్యకర్తలు, కొంతమంది వైసీపీ నేతలు కూడా నివాసంలో ఉన్నారు. దానికన్నా ముందు ఏదైతే అంబటి రాంబాబును అరెస్ట్ చేసే సమయంలో టీడీపీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒక ముఖ్యమంత్రి చంద్రబాబును అనుచిత వ్యాఖ్యలు చేశారు కనుక ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పిన తర్వాతనే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్లడం
అని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో పోలీసులు అక్కడి నుంచి అరెస్ట్ చేసి అంబటి రాంబాబును తీసుకెళ్తున్న టైంలో క్షమాపణ చెప్పలేదనేది తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున మాట్లాడుతున్న ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అటు అంబటి రాంబాబుని అక్కడ నుంచి పోలీసులు అరెస్ట్ చేసి లిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా పరిస్థితులు అయితే అక్కడ ఉద్రిక్తంగా మారినాయని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత క్షమాపణ చెప్పకుండా పెద్ద ఎత్తున ఇప్పుడే గుంటూరులో లాండ్ ఆర్డర్ పరిస్థితిని పోలీసులు అదుపులోకి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నల్ని రైట్ వినయ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.